అందరికి కూడా పేరున అందరికి కూడా నమస్కారాలు. జై తెలంగాణ. చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా జై కేసీఆర్ కారు గుర్తుకే గెలిపిద్దామా, పోయినసారి చేసినట్టు చేద్దామా? ఏందా మీకు గెలిపిద్దామనే కసి ఉంటే ఎన్నింటికి మీటింగ్ అయినా అన్నింటి వరకు ఉండాలి. ఉంటారా? వెనుక లేడీస్ స్టేట్లు ఎత్తాలి. 9 అయినా 10 అయినా మీటింగ్ కాడ నుంచి కదలొద్దు. కదిలితే వాళ్ళకి జిద్దు లేనట్టే లెక్క. అంతేనా? అది ఏ ఊర్లో వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి. హరీష్ రావు గారు చెప్పేటి శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మీరు జనంలో చెప్పాలి. మనం ఆగా ఎవరు మాట్లాడద్దు. అవసరమైతే కింద కూర్చొని కుర్చీ లేకపోతే ఏ పెద్ద మన మీటింగ్ కాడ జిద్దుగా ఉండాలి. కుర్చీలే ఉండాలని లేదు. ఎక్కడ ఉంటాడో మన జిద్దుగా పనిచేస్తేనే మన సత్తా అయిందని చూపెడుతుంది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మనం 2-3 పొరపాట్లు చేశాం. నాకున్న అనుభవం ఏంటంటే కేసీఆర్ గారు అన్ని మంచిగానే చేసిండు. కొత్తది వస్తే ఇంకేమవుతుందో అనే ఆలోచన చేసిండు. కొత్తది వస్తే ఈయన పాప రుణమాఫీ 80% చేసిండు. ఒక్క 20% చేయకపోతే వాడు 2 లక్షలు చెప్తున్న దన్ను ఆశపడ్డారు. అంతేనా? ఆశపడ్డారు, ఒట్టి పట్ట గుద్దిరు. గుద్దినాక ఇట్టి అంటారు. మహిళలకు 2500 అంటే అది ఆశపడ్డారు. డిసెంబర్ 9కే పడతాయి మీకు ఖాతాలు అన్నారు. నిరుద్యోగ యువకులు 4000 అంటే అది ఆశపడ్డారు. తులం బంగారం వస్తుంది, రేపే పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆగండి, ఈ ఎలక్షన్ల తర్వాత పెళ్లిళ్ళు చేసుకొని తులం బంగారం అంటే అది ఆశపడ్డారు. పెన్షన్దారులు 2000 4000 అంటే ఆశపడ్డారు. తొర్రూరు పట్టణ అధ్యక్షులు యాక్టింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి గారు వేదిక దాల్చుకోవద్దు. అదే తీరుగా అన్ని ఆశలకు లోనైంది. డిసెంబర్ 9 వరకు చేసేస్తా అన్నాడా లేదా? అన్నాడా? ఇప్పుడేమంటాడు? ఆగస్టు 15 అంటాడు. ఆగస్టు 15 నువ్వు చేస్తానంటే నిన్ను ఎట్ట నమ్మాలి? హరీష్ రావు గారు ఏమన్నాడు ఎరికేనా? నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే రిజైన్ చేస్తానని మాటి అన్నాడా లేదా? అది అంటలేడు. గుడి మీద ప్రమాణం, దేవుని మీద ప్రమాణం. నీ దొంగ మొక్కలు ఎందుకు మొక్కుతావు? మొక్కి బోకర్ మాటలు చెప్పి నేను అధికారం కొట్టివి. నేను ఒకటే అన్న, హరీష్ రావు గారి మాట మీద. హరీష్ రావు గారు ఏమన్నాడు? నువ్వు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేసి కింటాకి 500 ఇస్తానని, మహిళలకు 2500 ఇస్తానని, నువ్వు చెప్పిన హామీలు చేస్తానని మాట నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తానని హరీష్ రావు గారు చెప్పాడు. మళ్ళీ ఏమన్నాడు? నువ్వు రిజైన్ చేస్తావా ఇవ్వకపోతే అంటే ఇంకా పోతా, నువ్వు రిజైన్ చేయి అంటాడు. కానీ ఆయన ఏం చెప్తలేడు. నేనొకటే మిమ్మల్ని అందరినీ, నేను చేయలేక కాదు, నేను ఎన్నో చేశాను. బసవరాజ్ సారే గారు, మాజీ మంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, బీసీ నాయకులు బసవరాజ్ సారే గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. కిషోర్ రెడ్డి గారు, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు రామసాయి కిషోర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానం చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు రండి. జై తెలంగాణ. నేను ఇంకా మాట్లాడేది ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, లేస్తారా? ఎవరన్నా చేతులు ఎత్తాలి, ఎవరు లేవద్దు. హరీష్ రావు గారి మీటింగ్ ఎవరు కూడా లేవద్దు. జిద్దుగా పనిచేయాలి.
హరీష్ రావు గారిని ప్రత్యేకంగా పిలిచాను. ఆయన మాస్ లీడర్ కాదా? ఆయన ఎక్కడికి పోలే, వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎక్కడికి పోలే, నా మీద అభిమానం కొద్దే తొర్రూరుకు వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎన్నో చేశాను. మీ ఊర్లు బాగు చేశాను, తండలు బాగు చేశాను, రోడ్లు వేశాను, సీసీ రోడ్లు వేశాను. రాష్ట్రంలో ఏ ఊర్లు లేదని తిరిగా ఒక పాలకుర్తి నియోజకవర్గంలో చేశాను. పాలకుర్తి మండలం ఎట్ట చేశాను, దేవురుప్ల మండలం ఎట్ట చేశాను, కొడకల మండలం ఎట్ట చేశాను, రాయపర్తిని ఎట్లా తీర్చిదిద్దాను, పెద్ద దగ్గర ఎట్లా తీర్చిదిద్దాను, ఒక్కసారి రివ్యూ చేసుకోండి. నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు ఎమ్మెల్యే కాకముందు. పట్టుబట్టి ప్రతి చెరువు నింపానా లేదా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు నీళ్ళు ఇవ్వంటే ఏమంటాంది? నీళ్లు శాతగాక నీళ్ళు ఇస్తలేదు. ఏమంటే కాళేశ్వరం కూలింది అంటాడు. మన ఊళ్ళలో చెరువులకు వెళ్తాం, చెరువు ఏదైనా కట్ట కుంగుతుందా కుంగదా? కుంగితే ఏం చేస్తాం? మళ్ళీ ఉష్క బత్తాలో ఉష్క వేసి నీళ్లు నింపుకుంటావా, లేకపోతే కుంగిందని వదిలిపెడతావా? అదేదో ఒక 2 పిల్లలు కుంగేది ఉంటే కుంగిందని బదనం చేస్తారు. మళ్ళీ ఇప్పుడేంది శాతం అయింది? ఆ కుంగిన దానికి ఇప్పుడు 10 కోట్లు పెట్టి బాగు చేసి నీళ్ళు వదిలిపెట్టాలట ఇప్పుడు పొలాలని నిండిపోయాక. అంటే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మనం కేసీఆర్ని కాపాడుకోవాలి. ఈ ఎంపీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీ తోటి డాక్టర్ సుధీర్ కుమార్ గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పాలకుర్తి ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యిండ్రు, 20,000 మెజార్టీ పాలకుర్తి నియోజకవర్గంలో రాబోతున్నది. నేను కార్యకర్తలందరికీ చెప్తున్న, జిద్దుగా మీరు పనిచేయండి. మీకోసం నన్ను 3 సార్లు గెలిపించారయ్యా. నేను ఒక్కసారి ఓడిపోవచ్చు, నాకు కొంత బాధ ఉన్నా 3 సార్లు గెలిపించిందనే సంతోషం కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కష్టకాలంలో గెలిపించారు. ఒక పక్క రాజశేఖర రెడ్డి ఊపున్నా, నేను ఇంకా మాట్లాడేది ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఊపున్నా నన్ను గెలిపించారు, టీఆర్ఎస్ ఊపున్నా గెలిపించారు. ఏదో కొత్త వాళ్ళు వస్తే ఏమో వస్తుందని ఆశపడ్డారు, కానీ నేను తప్పు పడతలేను. కార్యకర్తలకు నా పానం ఉన్నంత వరకు మిమ్మల్ని ఆదుకుంటాను కూడా ఈ సందర్భం. దొంగలు పోని, ఆ దొంగలు చేయబట్టే నాశనం అయింది. ఊరు దొంగలన్నారు, వాళ్ళు పోతారు. నేను ఇంకా మాట్లాడేది ఉన్నది. ఇప్పుడు కొద్దిగా మీకు జోష్ పెట్టేదానికే నేను మాట్లాడినా, ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది. హరీష్ అన్న గారు వచ్చినాక నేను